శారద తన చిన్న కొడుకు శ్రీనుకి పెళ్లి చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉంటుంది. అలా ఒక మంచి సంబంధం కుదరటంతో శ్రీనుకి ఘనంగా పెళ్లి చేస్తుంది. కొత్త కోడలు అంజలి ఆ ఇంట్లోకి అడుగుపెట్టడంతో శారదకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. శారద ఆనందాన్ని చూసి తన భర్త ప్రసాదు, కొత్త కోడలు రావటంతోనే నీ మొహం వెలిగిపోతుందే, నిన్నెప్పుడు ఇంత ఆనందంగా చూడలేదు శారదా. ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇకపై చూడండి ఏం జరుగుతుందో. పాత కోడలు పద్ధతి నాకు అస్సలు నచ్చటం లేదు. అందరూ అనామిక గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఇంటికి దొరికిన ముత్యం అంట మీ పెద్ద కోడలు అనామిక. ఆవిడ ఈ ఇంటికొచ్చాక మన ఇంటి పరిస్థితే మారిపోయిందంట. అంటే మనం దేనికి పనికిరానట్ట. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను. అందుకని ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? ఏం చేస్తానో చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. అయినా నేనేం చెయ్యాల్సిన పనే లేదు. కొత్త కోడలొచ్చిందిగా, ఇక ఇంట్లో చాలా జరగబోతున్నాయి, చూస్తూ ఉండండి. అంటే ఏంటే, వాళ్ళిద్దరికి గొడవలు పెడదామనుకుంటున్నావా ఏంటి? అయ్యో, నేనేం చెయ్యనండి, మీరే చూస్తారుగా. అలా శారద చెప్పటంతో ప్రసాద్ ఆశ్చర్యపోతాడు. ఇక పెళ్లైన మరుసటి రోజు నుంచి కొత్త కోడలు అంజలి హవా మొదలవుతుంది. వంటింట్లో వంట చేస్తున్న అనామిక దగ్గరకు వెళ్లి, అక్కా, ఏం కూరొండుతున్నావు? అరే, ఆ ముద్దపప్పు చేస్తున్నావా? అది నాకు అస్సలు నచ్చదు. ఇంకేం వండమంటావు? నీకు నచ్చింది చెప్పు, చేస్తాను. చికెన్ ఫ్రై, మటన్ పాయ అవి చెయ్యక్క. అలాగే చేపలతో కూడా ఏదైనా వండు. ఇవన్నీ తింటుంటే నా అస్సామి రంగా భలే ఉంటుంది. నీకు తినడం అంటే చాలా ఇష్టమనుకుంటా. అంటే నన్ను తిండిపోతంటున్నావా? అయ్యో, అలా అనలేదు. నువ్వు చెప్పేది చూస్తుంటే నీకు మాంసాహారం ఎక్కువగా ఇష్టమున్నట్టుంది. సరేలే, నీకోసం నువ్వు అడిగినవన్నీ చేసి పెడతాను, నువ్వెళ్ళు. అలాగే అక్కా. అలా అంజలి వంటగది నుంచి వస్తూ ఉంటుంది. ఇక బయటే ఉన్న శారద దగ్గరికి అంజలి వెళ్ళగానే, ఏంటమ్మా తనేదో అంటుంది, నిన్నేమి ఇబ్బంది పెట్టట్లేదు కదా? అదేం లేదత్తయ్యా, నేను కొన్ని వంటలు చేయమని చెప్పాను, చేస్తానందంతే. ఇకపోతే నేను వెళ్ళి కాస్త తయారై వస్తాను. తొందరగా రా అమ్మా, అందరం కలిసి తిందాం. ఏంటి, కలిసి తినాలా? నా వల్ల అస్సలు కాదు. నాకెప్పుడు అందరితో కలిసి తినటం ఇష్టముండదు. అయినా మీరు తినేసేయండి, నేను తర్వాత తింటాను. అలా అంజలి చకచకా చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక అంజలి అలా వెళ్ళిన తర్వాత శారద మొహం మాడిపోతుంది. ఏంటి శారద, మొహం అలా మార్చేశావు? ఏంటోనండి, ఈ కాలం అమ్మాయిలు అస్సలు మాట వినట్లేదు. అందరూ కలిసి భోంచేస్తే ఆ ఆనందమే వేరు. ఈవిడ గారికి అది నచ్చదంట. చూస్తుంటే పెద్ద కోడలే మనల్ని చూసుకుంటుందని అనిపిస్తుంది. ఈ కొత్త కోడల్ని నమ్ముకుంటే అదోగతవుతుందనిపిస్తుంది. మొత్తానికి భలే తెలుసుకున్నావు శారద. కొత్త కోళ్ళు అని నిన్న ఏదేదో చెప్పావుగా. ఎన్ని పచ్చళ్ళు తిన్నా పాత ఆవకాయ పచ్చడే అందరికీ నచ్చుద్ది. అలాగే పాత కోళ్లే మనకు తాగిన విధంగా ఉంటుంది. అలా ప్రసాదు శారదలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అందంగా తయారై మోడ్రన్ బట్టలు వేసుకుని వస్తుంది అంజలి. కొత్త కోడలి వాలకం చూసి శారద షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఆ బట్టలు? ఇంట్లో ఇలాంటివి వేసుకోకూడదు, నీకెవరూ చెప్పలేదా? వెళ్ళి బట్టలు మార్చుకోవెళ్ళు. అరే అత్తయ్య, ఇలా నియమాలు పెడుతున్నారేంటి మీరు? ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. పెళ్లి కాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. దానిలో తప్పేముంది? చూడమ్మా, మాది పద్ధతి గల కుటుంబం. ఇక్కడిలాంటి మోడ్రన్ బట్టలు ఎవ్వరూ వేసుకోరు. వేసుకోకపోతే వేసుకోకండి, నేను మాత్రం వేసుకుంటాను. అలా అంజలి చెప్పటంతో శారదకు ఒళ్ళు మండుతుంది. ఇక అంజలి తినటానికి కూర్చోగానే అనామిక తాను వండినవన్నీ తీసుకొచ్చి వడ్డిస్తుంది. అక్కడున్న వారినెవ్వరినీ పట్టించుకోకుండా అంజలి ఒక్కతే తింటుంది. తన కోసం వండినవన్నీ చిల్లి గవ్వ కూడా మిగిల్చకుండా తినేస్తుంది. వామ్మో వామ్మో, అది కడుపా చెరువా? అలా తింటున్నావేంటే? ఎప్పుడు తినని దానిలా మొత్తం నువ్వే తినేశావు. ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారని, వాళ్లకి కూడా కాస్త ఉంచుదామని నీకు అనిపించలేదా? ఆస్తిపాస్తులు చూసేగా నువ్వు నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు అనుభవించు, ఇంక చేసేదేమీ లేదు. మీరు కూడా ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? కొత్త కోడల్ని దారిలో పెట్టాలి. అలా శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉండగా అనామిక మధ్యలో కల్పించుకొని, అత్తయ్య, మీకు భోజనం వడ్డించమంటారా? మేం తర్వాత తింటాం, నువ్వు తినేసేయమ్మా.
నేను కూడా మీతోనే తింటానత్తయ్యా. అందరం కలిసి ఒకేసారి భోంచేద్దాం. మీరు తినాలనుకున్నప్పుడు పిలవండి. అంటూ అనామిక తన గదిలోకి వెళ్తుంది. అనామికాని చూసి శారద సంతోషపడుతుంది. బహుశా ఇందుకేనేమో అందరూ అనామికాని ఇష్టపడేది. ఎప్పుడూ ఒదిగుంటుంది, అనకువగా ఉంటుంది, పద్ధతిగా మాట్లాడుతుంది. కోపం అనేదే ఇప్పటి వరకు చూపించలేదు. నిజంగా పాత కోడలు బంగారం అండి. మరి అలాంటి కోడల్ని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు గదే. ఏం చేయమంటారండి? అందరూ అనామికాని మెచ్చుకుంటూ ఉంటే నాకస్సలు సహించట్లేదు. అందుకేనే ఆడాళ్ళకెప్పుడూ ముక్కుపైనే కోపం, మోహంలో ద్వేషం ఉంటుంది అంటారు. ఒక ఆడదాన్ని చూసి మరో ఆడది ఖచ్చితంగా ద్వేషిస్తుంది, అసూయపడుద్ది. అదెప్పుడు జరిగే విషయమే గదా. మా మగాళ్ళకేం ఇలా విని అలా వదిలేస్తాం, మళ్ళీ చేతులు గెలిపి సంతోషంగా మాట్లాడుకుంటాం. కాని మీరలా గాదే. అదేనండి మాకున్న శాపం. ఈ కొత్త కోడల్ని ఇలాగే వదిలేస్తే ఏదేదో చేసేలా ఉంది. వెంటనే నేనేదో ఒకటి చెయ్యాల్సిందే. అలా అనుకున్న శారద 2 రోజులు బాగా ఆలోచిస్తుంది. ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ రోజు రాత్రి అనామిక రమేష్ని పిలుస్తుంది. అలాగే అంజలి శ్రీనుని కూడా పిలుస్తుంది. వారి ముందు, నేను బాగా ఆలోచించాను. ఇకపై కోడళ్ళిద్దరూ వేర్వేరుగా వంటలు చేసుకుంటే బావుంటుందనిపిస్తుంది. రేపటి నుండి వంటగదిలో 2 పొయ్యిలుంటాయి. వాటిలో వేడివేడిగా వంటలు చేసుకోండి. అయ్యో అత్తయ్య, విడిగా ఎందుకు? ఇప్పుడు బానే ఉందిగా. ఇప్పుడేం బాగోలేదమ్మా. రోజూ అనామికనే వంటలు చేస్తుంది. నువ్వు తినడం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. పైగా నువ్వు రోజూ మాంసాహారమే తింటున్నావు. మాంసం వారంలో ఒక్కసారి తింటే బావుంటుంది. కానీ ఇలా రోజూ తింటే అదే మన ఆరోగ్యాన్ని నాశనం చేసేదవుతుంది. మొదటి నుండి చూస్తున్నాను, మీరు మాట్లాడేదేది బాగుండటం లేదత్తయ్యా. ప్రతి విషయంలో నాకు నియమాలు పెడుతున్నారు. ఇలా నిబంధనల మధ్య ఉండాలంటే కష్టం. నా పుట్టింటికెళ్ళిపోతాను నేను. అరే ఏంటమ్మా నువ్వు? అంతా నీ ఇష్టమేనా? మొగుడిని వదిలేసి పుట్టింటికెలా వెళ్తావు? స్వేచ్ఛ లేని చోట ఉండాల్సిన అవసరం నాకు లేదు. అంతగా అయితే నేను విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంజలి అలా అనటంతో శారదకు కోపం తన్నుకొస్తుంది. ఇక అందరి ముందు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. ఇక అప్పుడే అనామిక కల్పించుకొని, అమ్మా అంజలి, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లు. నిన్నెవ్వరూ వెళ్లమని చెప్పే హక్కు లేదు. ఇకపోతే 2 పొయ్యిలొద్దత్తయ్యా, నేనే వంట చేస్తాను. అమ్మా అంజలి, ఇక నువ్వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే అక్కా అంటూ అంజలి తన గదిలోకి వెళ్తుంది. ఇక శారద తన పెద్ద కోడలు అనామికని చూసి, ఏంటమ్మా తనిలా చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకునేది? నువ్వు తనకి వత్తాసు పలుకుతున్నావు. నీకు తను చేసే పనులు మంచివనిపిస్తున్నాయా? అత్తయ్యా, ఏదైనా సరే ముందు చెప్పి చూడాలి. అర్థమయ్యే రీతిలో చెప్తే అందరూ వింటారు. ఇక రేపటి నుండి తననేమీ అనకండి, నేను చూసుకుంటాను అంటూ తన అత్తగారు శారదకు అనామిక సర్ది చెప్తుంది. ఇక ఆ మరుసటి రోజు వంట చేసే సమయంలో అంజలి అక్కడికొస్తుంది. అంజలి, మనమొకసారి గుడికి వెళ్ళొద్దాం. అలాగే అక్కా, నీతో ఎక్కడికైనా రావాలనిపిస్తుంది. వెళ్దాం పదా. అలా అనామికతో పాటు అంజలి గుడికి వెళ్తుంది. వెళ్లే దారిలో అందరూ మోడ్రన్ బట్టల్లో ఉన్న అంజలిని చూసి నవ్వుతూ ఉంటారు. ఇక ఇంటికొచ్చిన తర్వాత, చూడమ్మా, మనమేదైనా తప్పు చేస్తున్నామని తెలిస్తే అందరూ మనల్ని పిచ్చివాళ్లలా చూసి నవ్వుకుంటారు. నువ్వు వేసుకునే బట్టలు ఇక్కడ వేసుకోవలసినవి కావు. అందుకే వాళ్ళు నిన్ను చూసి నవ్వుకున్నారు. కాబట్టి నువ్విక్కడున్నన్ని రోజులు మంచి బట్టలు వేసుకోవటం అలవాటు చేసుకోవాలి. అలాగే అక్కా. ఇంకో విషయం, నువ్వు మీ అమ్మా నాన్నలకి గౌరవం ఇస్తావా, ఇవ్వవా? ఇస్తాను. అలాగే మనకు అత్తామామలు కూడా అమ్మా నాన్నలతో సమానం. వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. అమ్మా నాన్నల దగ్గర కొన్నాళ్ల పాటే ఉంటాం. అదే అత్తామామల దగ్గర అయితే ఇంకా ఎక్కువ రోజులుంటాం. కాబట్టి వాళ్ళని గౌరవించి వాళ్ళకే కష్టం రాకుండా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. అనామిక చెప్పే ఒక్కో మాట అంజలి మనసుకి బాగా తాకుతుంది. తనలో మార్పు మొదలవుతుంది. ఆ మరుసటి రోజు నుంచి మోడ్రన్ బట్టలు వేసుకోవటం మాని చీరలు కట్టుకోవటం మొదలు పెడుతుంది. ఇక వంటింట్లోకి వెళ్లి అనామికకు సాయం చేస్తుంది. అక్క, ఇకపై వారంలో ఒకసారి మాత్రమే మనం మాంసాహారం చేసుకుందాం. చాలా చక్కని నిర్ణయం తీసుకున్నావంజలి. మాంసం కంటే మన ఆకుకూరల్లోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి.
నాకు కూడా వంట చేయటం నేర్పించక్క. నేనిప్పటి వరకు వంటే చేయలేదు. ఓ, అందుకేనా ఆ రోజు అత్తయ్య ఇంకో పొయ్యి పెడతానంటే భయపడ్డావు? ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను నీకు వంటలు ఎలా చేయాలో నేర్పిస్తాను. అలా అంజలికి అనామిక వంటలు ఎలా చెయ్యాలో నేర్పుతుంది. కొద్ది రోజుల్లోనే అంజలిలో మార్పొస్తుంది. కొత్త కోడలిలో మార్పు రావటం చూసి శారద చాలా సంతోషిస్తుంది. ఏవండి, పాత కోడలు కొత్త కోడలిని పూర్తిగా మార్చేసింది చూసారా? అందుకే అందరూ అనామికని అంతలాగా ఇష్టపడేది. ఆ వినయం, విధేయత, ప్రేమ, గౌరవం అన్నీ కలగలిపి లక్షణంగా ఉంటుంది. అందుకేనండి నా పాత కోడల్ని చూస్తే నాకు అసూయ. నేనెందుకు అలాంటి కోడలిగా ఉండలేకపోయానా అని అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. అలా శారద తన ఇద్దరు కోడలని చూసి మురిసిపోతుంది. ఇక ఆ కుటుంబంలో ఏ సమస్య రాకుండా చూసుకుంటూ అందరినీ సంతోషంగా కాపాడుకుంటూ ఉంటుంది అనామిక. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శారదా ప్రసాద్లు మటన్ అమ్ముతూ ఉంటారు. 3 రోజుల నుంచి వర్షం కురుస్తుంటే మటన్ కొనటానికి అక్కడికి ఎవరూ రావటం లేదు. అది చూసి శారద బోరున ఏడుస్తూ ఉంటుంది. శారదను ప్రసాద్ ఓదార్చుతూ ఉంటాడు. ఓరి నాయనో, ఓరి దేవుడో, ఈ పాడు వర్షం ఇప్పుడే కురవాలా? దాని దుంపదెగా నా వ్యాపారాన్ని మొత్తం పాడు చేసేసింది. ఏదో ఆశతో ఈ వ్యాపారంలోకి దిగాను. ఇప్పుడిది మొత్తం నాశనం చేసేసిందే. ఏమే అలా ఏడబాకే, వస్తారులే. వర్షం పడుతుందిగా. ఈ వర్షానికి ఇంటి నుంచి బయటికెవ్వరూ రావటంలా. కాస్తుండవే, ఎవరో ఒకరు వస్తారులే. అది కాదండి, మనం ఈ వ్యాపారం పెట్టి కొన్ని రోజులే అయ్యింది. ఈ సమయంలో కాస్త డబ్బు ఎక్కువగా రావాలి. కానీ అది జరక్కపోగా ఇలా వ్యాపారమే నష్టంలోకెళ్తే ఇక ఎలాగండి బతికేది? అందుకే నేనన్నీ ఆచి తూచి అడుగు వెయ్యాలని చెప్తాను. కానీ నా మాట ఏ రోజున నువ్వు ఒప్పుకుంటేగా. ఎప్పుడు చూసినా నా మాట లెక్క చేసిందే లేదు. నువ్వు చెప్పిందే వినాలి. ఈ భార్యలంతా ఇంతేలే. ఇలా వాళ్ళ మాట తప్ప ఇంకెవ్వరి మాట వినరు. మీద కారం చల్లడం అంటే ఇదే కదా. నేనేదో నా బాధ పడుతుంటే మీరిప్పుడు అవన్నీ చెప్పాలా ఏంటి? నా బాధ అర్థం చేసుకునేవాళ్లే లేరా? దేవుడా, నాకెందుకు ఇలాంటి భర్తనిచ్చావు తండ్రి? నోరు లేని భర్తనిచ్చుంటే బావుండేది. ఇలా అపశకునపు మాటలు మాట్లాడే భర్తనిచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఒసే ఆ మాటలేంటే? నేను నీ మంచి కోసమేగా చెప్పాను. ఈ సమయానికి నీ కొడుకు రమేష్ కూడా ఇక్కడ లేడు. ఎక్కడ చచ్చాడో ఏంటో ఆ వెధవ. పొద్దున్నుంచి కనిపించటమే లేదు. అలా ప్రసాద్ అంటూ ఉండగా అక్కడికి రమేష్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేస్తాడు. పెళ్లి చేసుకొచ్చిన తన కొడుకుని చూసి శారదా ప్రసాద్ ఇద్దరూ షాక్ అవుతారు. నానా, ఈ అమ్మాయి పేరు అనామిక. ఇక్కడే మన పక్కూరే చిన్న గుడిసెలో బ్రతుకుతూ ఉంటారు. ఏంటేంటి, ఆ గుడిసెలో బ్రతికేదాన్ని నాకు కోడలిగా తీసుకొచ్చావా? కాస్తైనా బుద్ధుందా నీకు? అమ్మా, ఇలా వర్షంలోనే మాట్లాడతావా? ముందింటికెళ్దాం పదా, అక్కడన్నీ మాట్లాడుకుందాం. మీరింటికొస్తే బావుండదు చెప్తున్నా. నా పరువు మొత్తం తీసేశావు కదరా. ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి నా కోడలంటున్నావు. పెళ్లి చేసుకునే ముందు మా గురించి కొంచెం కూడా ఆలోచించలేదా? అబ్బబ్బా, ఇప్పుడు అవన్నీ మాట్లాడి లాభం లేదు. వాళ్ళని ఇంటికి తీసుకెళ్దాం పదా. పైగా ఇది బజారు, మటన్ అంగడి. ఇక్కడ ఈ మాటలెందుకు? ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. చిచ్చి, నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఈ వ్యాపారంలోనూ నష్టమే, నా జీవితంలోనూ నష్టమే. ఎదిగిన కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశాడు. ఏంటో నా కర్మ. ఇదిగోండి, మీకే చెప్తున్నాను, ఇకపై వాడు నా ఇంటికి రావడానికి వీల్లేదు. ఇక ఈ మటన్ అంగడి, నా కొడుకు ఇద్దరూ నాకొద్దు. వద్దుగాక వద్దు. అమ్మా, ఆవేశంలో అలా మాట్లాడుతున్నావు. నీ గురించి నాకు బాగా తెలుసు. రేయ్, ఎవర్రా నీకమ్మా? ఇకపై నువ్వెవరో నేనెవరో నాకు కొడుకే లేడనుకుంటాను. అనామిక, అమ్మ అలానే అంటుంది. వెళ్ళి అమ్మ ఆశీర్వాదం తీసుకుందాన్రా అంటూ రమేష్, అనామికలు శారద ఆశీర్వాదం తీసుకోవటానికి వెళ్లి ఆమె కాళ్లు మొక్కుతారు. కాని వారిని పట్టించుకోకుండా ఏడుస్తూ శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద వెళ్లిన తర్వాత ప్రసాద్ తన కొడుకు కోడల్ని చూసి బాధపడుతూ ఉంటాడు. అమ్మా అనామిక, లక్షణంగా ఉన్నావమ్మా. మీ అత్తయ్యకి కోపం ఎక్కువ. ఈ వర్షం వల్ల వ్యాపారం అంతగా సాగటంలా. పైగా ఇదే సమయంలో మీరు పెళ్లి చేసుకుని వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందమ్మా.
నాన్న, మేము ఇంటికొస్తాం పద. అమ్మ కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. రే బాబు, మీ అమ్మ ముందులాగా లేదురా ఇప్పుడు. నా మాటిను. ఇప్పుడు గనక మీరింటికొస్తే నీకే సమస్య. నేను చెప్పినట్టిను. ముందైతే నువ్వెక్కడైనా ఉండు. కొన్నాళ్ల పాటు ఎక్కడైనా విడిగా ఉండరా. ఆ తర్వాత మెల్లమెల్లగా మీ అమ్మ మనసు మారుద్దిగా. అప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు ఇంటికొద్దులేరా. అది కాదు నాన్నా. ఒరేయ్, ఇంకేం మాట్లాడబాకు. నేను చెప్పినట్టిను. అమ్మా అనామిక, నువ్వన్న ఇడికి చెప్పమ్మా. ఏవండి, మనం మావయ్య చెప్పినట్టు ఎక్కడైనా ఉందాం. కొన్నాళ్లే కదా. అయ్యో, ఇప్పటికిప్పుడు ఎక్కడైనా ఉందని చెప్పు. అమ్మని కాదని మనకిక్కడ ఎవ్వరూ ఇంటిని కనీసం అద్దెకి కూడా ఇవ్వరనామిక. అయితే ఏ చెట్టు కిందకో వెళ్ళి బతుకుదాం. చెట్టు కింద బ్రతికేంత కర్మ మనకేం పట్టింది? అంత తప్పు మనం ఏం చేశాం? అలా బాధపడుతున్న రమేష్ అనామికని చూసి ప్రసాద్కి ఒక మంచి ఆలోచన వస్తుంది. ఎమ్మ అనామిక, మీరేమీ అనుకోనంటే ఒక ఆలోచన వచ్చిందమ్మా. ఈ మటన్ అంగడి ప్రారంభించి కొన్నాళ్లే అయ్యింది. ఇప్పుడు వర్షం ఎక్కువగా పడుతూ ఉండటంతో జనాలు సరిగా రావటంలా. మటన్ అంగడి పెట్టి నష్టపోయాం తల్లి. అందుకే మీ అత్త బాధపడతా వెళ్ళిపోయింది. ఇక మీ అత్త ఇక్కడికి రానని చెప్పింది. కాబట్టి నువ్వు మీ ఆయన ఇక్కడే ఉండండి కొన్నాళ్ల పాటు. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. ఏమంటారా? అలాగే నాన్న, వీలైనంత త్వరగా అమ్మ మనసు మారేలా మీరే చూడాలి. నా ప్రయత్నం నేను చేస్తాను గాని మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రసాద్ అక్కడి నుంచి వెళ్తాడు. ప్రసాద్ వెళ్ళిన తర్వాత రమేష్ అనామికలు ఆ మటన్ అంగడి దగ్గరే ఉంటారు. చాలాసేపటి తర్వాత రమేష్కి ఆకలేస్తుంది. చూడనామిక, నేను ఇంటికెళ్ళి మా అమ్మకు తెలియకుండా భోజనం పట్టుకొస్తాను. అసలే ఆకలిగా ఉంది. అత్తయ్య ఇంటికి రావద్దని చెప్పింది కదా. మళ్ళీ మీరు వెళితే ఎలాగండి? అత్తయ్య కోప్పడుతుంది కదా. అదేం పర్వాలేదులే. అమ్మ మనసు నాకు తెలుసు. అమ్మకు తెలియకుండా వచ్చేస్తాగా. నాకైతే చాలా ఆకలిగా ఉందనామిక. నువ్వు తినలేదుగా. అందుకే వెళ్ళి ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటే తీసుకొస్తాను. అలా అంటున్న రమేష్ని చూశాక అనామికకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఏవండి, నేనే మీకు తినడానికి ఇక్కడేదైనా వండుతాను. నా వంట చాలా బాగుంటుంది. కాస్త రుచి చూద్దురు. అవునా? అయితే త్వరగా చెయ్యనామిక. ఇంతకీ నువ్వేం వండాలనుకుంటున్నావు? ఇక్కడ మటన్ ఉంది కదా, అందుకే నేను మటన్ బిర్యానీ వండాలనుకుంటున్నాను. ఆహా, అద్భుతం. త్వరగా వండే, తిందాం. అలా రమేష్ చెప్పటంతో అక్కడే ఉన్న మటన్ తీసుకుని బిర్యానీ వండటం ప్రారంభిస్తుంది అనామిక. తన దగ్గరున్న కాస్త డబ్బులతో మటన్ బిర్యానీకి కావలసినవన్నీ కొనుక్కొచ్చిస్తాడు రమేష్. ఇక అనామిక మటన్ బిర్యానీ వండుతుంటే ఆ చుట్టుపక్కల వారికి ఆ బిర్యానీ గుమ్మగుమ్మల వాసన వెళ్తుంది. వాటిని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికొస్తారు. ఆ ఊరి చిదంబరం కూడా అక్కడికొస్తాడు. ఒరేయ్ రమేషు, బిర్యానీ అమ్మటం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? గుమ్మగుమ్మలు అదిరిపోయాయనుకో. అయ్యో, మేం బిర్యానీ అమ్మటం లేదండి. బిర్యానీ తినడానికి చేసుకుంటున్నాం అంతే. మటన్ బిర్యానీ తినడానికి కాకుండా ఎందుకు చేసుకుంటారా? మాకా విషయం తెలుసులే. సరేలే గాని నేను కొంత డబ్బిస్తాను, నాకు కాస్త పెట్టు. ఏంటండి మీరు, నేను చెప్పేది వినరా? అది మేం తినటానికి చేసుకుంటున్నాం. నా మాట నమ్మకపోతే ఎలా మీరు? లేదురా, ఈ రోజు నువ్వు నాకు బిర్యానీ పెట్టాల్సిందే, నేను తిని వెళ్లాల్సిందే. అలా చిదంబరం మొండిపట్టు పడతాడు. అది గమనించిన అనామిక, ఏవండి, బిర్యానీ అయిపోయింది. ఆయనకి కూడా కాస్త తీసుకొస్తాను. ఇద్దరూ తిందురులేండి. అలా అనామిక తాను చేసిన మటన్ బిర్యానీని రమేష్కి చిదంబరానికి తీసుకొస్తుంది. వాళ్ళిద్దరూ కడుపు నిండా తింటారు. చిదంబరం అయితే అంత రుచికరమైన బిర్యానీని తిని ఆనందంతో పొంగిపోతాడు. ఆహా, అద్భుతంగా ఉందమ్మా. ఈ బిర్యానీకి ఎంత ఇచ్చినా తక్కువే. ఇదిగో అమ్మా, తీసుకో ఈ డబ్బులు. అయ్యో వద్దండి, మేం తినడానికి చేసుకున్నామంతే. మీరు తినటానికి చేసుకున్నారు గాని దీన్ని అమ్మారనుకోండి, మీకు డబ్బులే డబ్బులు. ఇప్పుడు వర్షం చూడండి ఎలా పడుతుందో. ఈ చల్లటి వర్షానికి ఇలాంటి వేడి వేడి బిర్యానీ తింటుంటే బాలే మజా వస్తుంది. అలా చిదంబరం మటన్ బిర్యానీ తినేసి వెళ్తాడు. చిదంబరం వెళ్ళిన తర్వాత అక్కడికి చాలా మంది వస్తారు. డబ్బులిస్తాము, బిర్యానీ వండమని చెప్తారు. అది చూసి రమేష్ ఏమో చిరాకు పడుతూ ఉంటాడు. ఏంటనామిక, వీళ్ళు మన ప్రాణాలు తీసేస్తున్నారు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. నా మాట అసలు వింటలేదు వీళ్ళు. ఏవండి, వాళ్ళనుకునేదే నిజం చేద్దాం. నా మాట వినండి. మనం మటన్ బిర్యానీ అమ్ముదాం. డబ్బు బాగా సంపాదించొచ్చనిపిస్తుంది. అలా అనామిక చెప్పడంతో రమేష్ ఒప్పుకుంటాడు. ఇక చిదంబరం ఇచ్చిన డబ్బులతో మటన్ బిర్యానీకి కావలసినవన్నీ కొని తీసుకొస్తాడు. ఇక అనామిక మటన్ అంగడిలోనే మటన్ బిర్యానీ వండటం మొదలు పెడుతుంది. అనామిక వేడివేడిగా మటన్ బిర్యానీ చేస్తుంటే చాలా మంది అక్కడికి వచ్చి కొని తీసుకెళ్తూ ఉంటారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మటన్ బిర్యానీ కొనడానికి అక్కడికి చాలా మంది వస్తారు.
ఇక ఆ రోజు సాయంత్రానికి చాలా డబ్బులొస్తాయి వాళ్ళిద్దరికి. మటన్ అంగడి వద్ద చాలా మంది జనం ఉన్నారన్న సంగతి తెలియటంతో శారద, ప్రసాద్ కూడా అక్కడికి పరుగు పరుగున వచ్చి చూస్తారు. అనామిక బిర్యానీ అమ్ముతూ ఉండటం చూసి శారద పొంగిపోతుంది. ఏవండి, అలా తెల్లమొహం వేసుకుని చూస్తారేంటి? వెళ్ళి కోడలికి సాయం చెయ్యండి. ఇదిగో డబ్బు నేను తీసుకుంటాను. ఒరేయ్ బాబు, నువ్వెళ్ళి ఆ బిర్యానీ మసాలాల సంగతి చూడు. ఆహా, ఇంత డబ్బు నేనెప్పుడూ చూడలేదు. అత్తయ్య, ఇప్పటికైనా నన్ను ఆశీర్వదించండి. మా తల్లే, నిన్ను పేదదన్నంటూ బాధ పెట్టాను. క్షమించమ్మా, నువ్వు మా పాలిట లక్ష్మీదేవివి. రేయ్, కోడలికి వేడివేడిగా ఏదైనా తీసుకురా. పర్వాలేదత్తయ్యా, నేనింకా చాలా బిర్యానీ వండాలి. ఇదిగో చూశారు కదా ఎంతమంది వచ్చారో. అవునమ్మా, నువ్వెళ్ళి ఆ పని చూడు. నేనిక్కడ డబ్బు తీసుకుంటాలే. నీకు సాయంగా మీ మావయ్య ఉన్నాడు చూడు. అదిగో వాడు నీకు కావలసిన సరుకులు తీసుకొస్తూ ఉంటాడు. మటన్ అంగడి నష్టాల్లో ఉందని బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు లాభాలు తెచ్చేదే చేస్తున్నావు. నాకెంతో సంతోషంగా ఉందమ్మా. అలా శారద చెప్పటంతో అనామిక చాలా సంతోషిస్తుంది. ఇక అప్పటి నుంచి మటన్ బిర్యానీ వండుతూ డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటుంది అనామిక. కోడలి వల్ల డబ్బులు బాగా రావటం చూసి శారద కూడా ఆమెను గౌరవిస్తూ బాగా చూసుకుంటుంది. ఆహా, మీ అత్తమోహన్లో మళ్లీ నవ్వును చూస్తాననుకోలేదు. ఇదంతా నా కోడలి వల్లే సాధ్యం. మావయ్య, మీరు కూడా బిర్యానీ తినండి మావయ్య. కాస్త రుచి చూడండి. రుచి చూడాల్సిన పనే లేదమ్మా. ఈ బిర్యానీ కోసం ఇలా ఊరు మొత్తం ఇక్కడికి వచ్చి నిల్చుంది చూడు. అజ్జాల్దా నువ్వు చేసే మటన్ బిర్యానీ రుచి ఏంటో తెలుసుకోవడానికి. అలా ప్రసాద్ అనగానే అనామిక నవ్వుకుంటుంది. ఇక మటన్ బిర్యానీ చేసి అమ్ముతూ తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అనామిక. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.